హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పట్టణీకరణకి సంబంధించి రీసెంట్గా సిటీస్ అన్నటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన రెండవ ఫేజ్ని లాంచ్ చేయటం జరిగింది. సిటీస్ 2.0 అనేసి పిలుస్తాము. దేంట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు అంటే స్మార్ట్ సిటీస్ మిషన్. గుర్తుంచుకోవాలి, స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఈ యొక్క సిటీస్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఈ సిటీస్ 2.0 ప్రోగ్రామ్ అన్నటువంటిది 4 సంవత్సరాలకు గాను తీసుకొచ్చారు. మనం చూస్తే 2023 నుంచి 2027వ సంవత్సరం వరకు ఇది అమల్లో ఉంటుంది. అయితే దీని కింద ఏంటి అంటే మనకి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే నిర్మిస్తూ ఉంటారో సిటీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఫినాన్షియల్ మరియు టెక్నికల్ సపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఫోకస్ చేసేటటువంటి అంశాలు 3. అది ఏంటి అంటే ఒకటి, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి అన్నట్టుగా, క్లైమేట్ రెసిలియన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి. అలాగే అడాప్టేషన్ అన్నటువంటిది ఉండాలి, అడాప్టేషన్ అన్నటువంటిది. అలాగే మిటిగేషన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఏవైతే పొల్యూషన్ అన్నటువంటిది ఉందో, అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఇష్టం వచ్చిన రీతిలో ఉందో వాటన్నింటినీ మిటిగేట్ చేయాలి. సస్టైనబుల్ అర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ స్టేట్స్ కానీ లేదా యూటీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎలా వీటిని మనం ఎంచుకుంటాము అంటే డిమాండ్ బేసిస్లో అనమాట. అయితే ఈ సిటీస్ 2.0 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. నార్మల్గా ఏంటి, మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్ కింద 100 నగరాలని ఎంపిక చేయటం జరుగుతుంది, అవునా. అయితే ఇక్కడ ఈ సిటీస్ 2.0 కిందకు వచ్చేసరికి సర్క్యులర్ ఎకానమీ, అలాగే ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి 18 ప్రాజెక్ట్స్ వరకు కూడా ఎంచుకోవచ్చు. అంతేకాదు క్లైమేట్ యాక్షన్కి సంబంధించి స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అన్ని సిటీస్లోను, టౌన్స్లోను ఈ ఇనిషియేటివ్స్ని మరింతగా స్కేలప్ చేస్తారనమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒకటి అర్బన్ క్లైమేట్ యాక్షన్కి సంబంధించి ఇదిగో ఏవైతే మిటిగేట్ చేయాలో వాటన్నింటికి సంబంధించి మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ని పెంచటం, సర్క్యులర్ ఎకానమీ వైపుగా తీసుకెళ్లటం, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని చేపట్టడం, అలాగే క్లైమేట్ సెన్సిటివ్ ప్లానింగ్ని ప్రమోట్ చేయటం, అలాగే ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయటం, కెపాసిటీ బిల్డింగ్ అనేది అర్బన్ లోకల్ బాడీస్లో చేయటం, వేస్ట్ మేనేజ్మెంట్లో ఇన్నోవేషన్ అనేది తీసుకురావటం, అవన్నీ దీని కింద ఉన్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫండింగ్ అన్నటువంటిది. ఫండింగ్ ఎలా ఉంటుంది అనేసి మనం చూస్తే ఇందులో నార్త్ ఈస్టర్న్ మరియు హిల్ స్టేట్స్కి అయితే ప్రాజెక్ట్ కాస్ట్లో 90% ఇస్తారు. నార్మల్ స్టేట్స్లో అయితే 80% గ్రాంట్గా ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా సిటీ వచ్చేసరికి రిమైనింగ్ ఫండ్స్ అంటే ఇంకొక 20% ఆ సిటీ భరించాలి, ఇక్కడైతే ఇంకో 10% ఆ పర్టికులర్ సిటీ భరించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎస్డిజి అంటాం. ఎస్డిజిలో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అన్నట్టుగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ చెప్తాము. అది ఎన్నవది, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే గుర్తుంచుకోవాలి, ఈ సిటీస్ 2.0 అన్నాము, ఇందులో భాగంగా సిటీస్ 1.0 అన్నటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2018వ సంవత్సరంలో స్టార్ట్ చేయటం జరిగింది. 3 పార్ట్స్గా దీన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి సిటీస్ 2.0 అన్నటువంటిది. సో ఇక్కడ మనం చదువుకోవాల్సినవి ఏంటి అంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అన్నటువంటిది, అమృత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అలాగే గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ అన్నటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి చదువుకోవాలి. మన లా ఎక్సలెన్స్లో దీనికి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేయటం జరిగిందండి, మీరు ఒకసారి దాన్ని చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఎపెక్ యొక్క శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది రీసెంట్గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అయితే ఈ ఎపెక్లో ఇప్పుడు మన భారతదేశం అన్నటువంటిది మెంబర్గా లేదు. గుర్తుంచుకోవాలి, మన భారతదేశం ఇందులో మెంబర్గా లేదు, కానీ మెంబర్గా కావాలి అనేసి ఆశిస్తోంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఎపెక్కి సంబంధించి థీమ్ ఏంటి అని కూడా అడగచ్చు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఏంటి ఈ సంవత్సరం థీమ్ అంటే క్రియేటింగ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఇక్కడ ఎపెక్కి సంబంధించి చూస్తే ఎపెక్ని 1989వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఫ్రీగా జరగాలి, అలాగే రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అన్నటువంటిది ఉండాలి, ఎకనామిక్ మరియు టెక్నికల్ కోఆపరేషన్ అనేది ఈ దేశాల మధ్య ఉండాలి, హ్యూమన్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి, అలాగే సస్టైనబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా
ఆ ఆబ్జెక్టివ్తో ఈ ఎపెక్ అన్నటువంటిది ఏర్పడింది. ఇందులోకి వచ్చేసరికి 21 సభ్య దేశాలున్నాయి. వాటిని మనము ఎకానమీస్ అనేసి పిలుస్తాము. గుర్తుంచుకోవాలి, మనం ఇక్కడ మెంబర్ కంట్రీస్ అనట్లేదు, అలాగే కంట్రీస్ అని కూడా పిలవట్లేదు, ఎకానమీస్ అని పిలుస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ఎపెక్ అన్నటువంటిది ఎక్కువగా ట్రేడ్ మరియు ఎకనామిక్ ఇష్యూస్ మీద డీల్ చేస్తుంది కాబట్టి. అయితే ఈ ఎపెక్లో మన భారతదేశం సభ్యత్వాన్ని కోరుకుంటూ ఉంది. గమనించాలి, 1991లోనే మన భారతదేశం ఇందులో సభ్యత్వం ఇవ్వండి అన్నట్టుగా అప్లై చేసుకోవటం జరిగింది, రిక్వెస్ట్ని పెట్టుకుంది. ఆ రిక్వెస్ట్ కోసం మనం 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, మన దేశం ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం, అలాగే మన యొక్క ఎకానమీ సైజ్ అన్నటువంటిది, అలాగే ఏషియా పసిఫిక్తో మనకున్నటువంటి ట్రేడ్ ఇంటరాక్షన్స్. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ ఎపెక్లో మెంబర్ కంట్రీగా అంటే ఎకానమీగా చోటు ఇవ్వాలి అన్నట్టుగా రిక్వెస్ట్ అనేది పెట్టుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. యుఎస్ కూడా మనకి సపోర్ట్గా ఉంది. అయితే ఇక్కడ మనం ఏంటి, ఈ సభ్యత్వం తీసుకున్నా కూడా దీనికి మన భారతదేశం చాలా చర్యలు అనేవి తీసుకోవాలి. మొదటగా వాణిజ్యపరమైన అడ్డంకులన్నింటినీ మనం తొలగించుకోవాలి. అలాగే ఎపెక్ కొన్ని వాణిజ్య ప్రమాణాలని, నియమాలని అనుసరిస్తూ ఉంటుంది. వాటికి అనుగుణంగా మన యొక్క రూల్స్ని, ప్రొసీజర్ని మార్చుకోవాలి, ట్యాక్సుల్ని తగ్గించుకోవాలి. అత్యధికంగా ఈ ఎపెక్స్ దేశాలు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలున్నాయి. వాటిలో ఎంతో ఉత్పాదకత అనేటటువంటిది కూడా ఉంది. కానీ మన భారతదేశం అన్నటువంటిది వీటిలో చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీనికోసం మన దేశం ఆర్థికంగాను, సామాజికంగాను సంస్కరణలు అనేవి తీసుకురావాలి. అయితే దీనికి సంబంధించి మన లా ఎక్సలెన్స్ ఛానల్లో ఒక వీడియో చేయటం జరిగింది, ఎపెక్స్ లీడర్స్ వీక్ అనేసి. సో మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, ఉత్తరాఖండ్ టన్నెల్కి సంబంధించి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉత్తర కాశీలో సిల్క్ యారా టన్నెల్ అన్నటువంటిది నిర్మిస్తూ ఉన్నారు. గుర్తుంచుకోవాలి పేరు అన్నటువంటిది, సిల్క్ యారా టన్నెల్. ఆల్రెడీ దీని గురించి మనం చాలాసార్లు చదువుకున్నాము. అలాగే లా ఎక్సలెన్స్లో కూడా ఈ ఉత్తర కాశీకి సంబంధించిన ఈ టన్నెల్ గురించి ఒక వీడియో కూడా చేశాం, అవునా? మీరు గమనించుంటే అక్కడ కూడా దీన్ని చూడొచ్చు. సో ఈ సిల్క్ యారా టన్నెల్కి సంబంధించి దాదాపు 4.5 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 150 మీటర్ల దూరంలో ఈ సొరంగం అన్నటువంటిది ల్యాండ్ స్లైడ్ కారణంగా కూలిపోయింది. మొత్తం 41 మంది ఇందులో చిక్కుకున్నారు. ఆ 41 మంది ఇందులో చిక్కుకొని దాదాపు 16 రోజులు కావస్తూ ఉన్న వాళ్ళని ఇంకా బయటికి తీసుకురావట్లేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడేంటి, ర్యాట్ హోల్ మైనింగ్ అనేసి మనం వింటూనే ఉంటాం. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, నార్మల్గా మనకి ఎలక చిన్న రంధ్రం పెట్టుకొని ఎలా దూరి వెళ్తుందో అలాగా చిన్న రంధ్రం పెట్టేసి ఈ మైనింగ్ని కొంతమంది చేపడుతూ ఉంటారు. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. అలాగే కొన్ని రెగ్యులేషన్స్ పెట్టి ఆ బ్యాన్ని ఎత్తేయటం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇది చెప్తూ ఉన్నాము అంటే, ఈ ర్యాట్ హోల్ మైనర్స్ యొక్క హెల్ప్ని ఇప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాము. ఇందులో ఈ 41 మందిని కూడా మనం పైప్ ద్వారా బయటికి తీసుకురావాలనేసి ఏదైతే లక్ష్యం పెట్టుకుంటున్నామో అందులో భాగంగా వీళ్ళని ఇందులో యూజ్ చేయాలి అనేసి మనం నిర్ణయించటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఈ హిమాలయాలు అన్నటువంటివి చాలా ఫ్రెజైల్ ఏరియాస్, చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. మరి అందులో మనం ఇష్టం వచ్చినట్టుగా ఇలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కనుక నిర్మిస్తే దానివల్ల మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది మన మీదే పడుతుంది. మనము ప్రకృతికి ఎంత అయితే నష్టం అనేది చేకూరుస్తామో ప్రకృతి మనకి అంతకన్నా ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. మనం కనుక చూస్తే చార్ధామ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క సొరంగాన్ని, టన్నెల్ని నిర్మిస్తూ ఉన్నారు. దీంతో పాటు త్వరలో 750 కిలోమీటర్ల పొడవైన సొరంగాల్ని నిర్మిస్తానన్నట్టుగా చాలా ఇప్పటికే లక్ష్యాలను పెట్టుకోవటం జరిగింది. కానీ ఈ ప్రాంతం అన్నటువంటిది ఇలా సొరంగాల్ని త్రవ్వటానికి, ఇష్టం వచ్చినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ పెంచటానికి అనుకూలమైనటువంటిది కాదు. మనం గమనించాలి, ఆల్రెడీ ఉత్తరాఖండ్లో జోషిమఠ్ సింకింగ్ అన్నటువంటిది ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాము. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే ఇక్కడ ఎన్టీపీసీ అంటే ఏంటి, జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటాం. ఈ ఎన్టీపీసీ 300 మెగావాట్ల విష్ణుప్రయాగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 12 కిలోమీటర్ల సొరంగాన్ని, టన్నెల్ని నిర్మించటం జరిగింది. అయితే దానివల్లే జోషిమఠ్ అనేది కుంగింది అన్నట్టుగా చాలా కథనాలు అనేవి కూడా వచ్చాయి. అంతేకాదు అక్కడ గంగా నదీ పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 150 కిలోమీటర్ల సొరంగాల నిర్మాణానికి ఆల్రెడీ కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. అందులో కొన్ని నిర్మితమయ్యాయి, ఇంకొన్ని ఇప్పుడు పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించాలి, ఇక్కడ సున్నితమైనటువంటి ఆ కొండల్ని, ఇక్కడైతే ఉన్నటువంటిది గడ్వాల్ కొండలు అంటాం.
ఈ గడ్వాల్ కొండల్ని విచ్చలవిడిగా తొలగిస్తూ ఉన్నారు ఉత్తరాఖండ్లో. బాంబులతో పేల్చేయటం వీటన్నింటి వల్ల ఆ ప్రాంతం చాలా అస్థిరతకి లోనవుతూ ఉంది. దాని యొక్క ఎఫెక్ట్ అనేది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల మీద మనుషుల మీద పడుతుంది. గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే ఉత్తరాఖండ్లో చాలా భూకంపాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఒక సర్వే అనేటటువంటిది నిర్వహించాలి భూకంప నిపుణులతో. ఆ ప్లేసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అనుకూలం, ఎంత అనుకూలమైనవి కాదు, ఏ ప్రాంతంలో నిర్మించాలి, ఏ ప్రాంతంలో నిర్మించకూడదు, ఇవన్నీ ఒక అంచనాలు ఉండి సస్టైనబుల్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం అన్నటువంటిది అవసరం. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తుంది. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించి. ఇజ్రాయెల్ హమాస్ ఈ రెండింటి మధ్య యుద్ధం అనేది ప్రారంభమై చాలా రోజులైంది. ఆ నేపథ్యంలోనే 4 రోజుల కాల్పుల విరమణ అన్నటువంటిది ఆ ఒప్పందం అనేటటువంటిది కుదిరింది. అవునా, 4 రోజులు కాల్పుల విరమణ. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బందీల్ని విడిపించటం అన్నటువంటిది ఈ నేపథ్యంలో ఒక ఒప్పందం అనేది కుదిరింది. అలా ఇప్పుడు 4 రోజుల ఈ కాల్పుల విరమణ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొక 2 రోజుల పాటు పొడిగించటం జరిగింది. అంతేకాదు రోజుకు 10 మంది ఇజ్రాయేలీలు 30 మంది పాలస్తీనుల విడుదలకి కూడా ఒప్పందం అనేటటువంటిది కుదిరింది. చూడాలి, ఇప్పటిదాకా 58 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడుదల చేయటం జరిగింది. ఇప్పుడు 4వ విడత బందీల్ని విడుదల చేయాలి. నెక్స్ట్ చూడండి. ప్రతిష్టాత్మకమైనటువంటి బుకర్ ప్రైజ్ని 2023కు గాను పాల్ లించ్, ఇతను ఐర్లాండ్కి చెందినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోవాలి. ఐర్లాండ్ రచయిత అయినటువంటి పాల్ లించ్, ఇతనికి ఈ సంవత్సరం 2023కు గాను బుకర్ ప్రైజ్ అన్నటువంటిది రావటం జరిగింది. ఇతను రాసినటువంటి ప్రాఫెట్ సాంగ్, ఏ నవలకి? ప్రాఫెట్ సాంగ్ అన్నటువంటి నవలకి ఈ అవార్డు అనేది వచ్చింది. ఈ నవల అన్నటువంటి దేనికి సంబంధించి అంటే ఐర్లాండ్ దేశం అన్నటువంటిది నిరంకుశత్వంలోకి జారిపోతోంది అన్నటువంటి సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక కుటుంబం పడినటువంటి కష్టాలని ఇందులో ఇతను వివరించటం జరిగింది. అందుకే ఈ నవలకి గాను బుకర్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. నెక్స్ట్ చూడండి. న్యూజిలాండ్కి కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్, ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. గుర్తుంచుకోవాలి, క్రిస్టఫర్ లక్సన్ ఏ దేశానికి? న్యూజిలాండ్కి. అయితే ఇలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూజిలాండ్ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం మా యొక్క ప్రథమ లక్ష్యం అన్నట్టుగా ఇతను ప్రకటించారు. అయితే గత నెల పార్లమెంట్ ఎన్నికలు అనేవి జరిగితే 2 చిన్న పార్టీల మద్దతుతో ఇతనికి సంబంధించినటువంటి నేషనల్ పార్టీ అన్నటువంటిది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాదు 100 రోజుల పరిపాలన ఆర్థిక ప్రణాళికని నేను ప్రకటిస్తాను, పొరుగు దేశమైనటువంటి ఆస్ట్రేలియాని క్రిస్మస్ ముందుకే సందర్శిస్తానన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా నుంచి 31 MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేయడానికి ఆల్రెడీ టాక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఖరారు చేసుకోవాలన్నట్టుగా మన భారతదేశం అనుకుంటోంది. ఆల్రెడీ వీటి కొనుగోలు కోసం భారతదేశం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అన్నటువంటి దాన్ని అమెరికాకి జారీ చేసింది కూడా. దీని మీద అమెరికా స్పందించిన తర్వాత 2 దేశాల అధికారులు తుది విడత చర్చలు అనేవి జరుపుతారు. దాని తర్వాత దీనిని నిర్ణయించటం జరుగుతుంది. అయితే ఈ MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వీటిని హంటర్ కిల్లర్ డ్రోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని మన భారతదేశం చైనా వెంబడి ఉన్నటువంటి వాస్తవాధీన రేఖ లేదా దీన్నే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేసి పిలుస్తూ ఉంటాం. LAC వెంబడి ఇవి అవసరం అన్నట్టుగా మన భారతదేశం దీన్ని కొనుగోలు చేయాలనేసి చూస్తోంది. అయితే ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు $300 కోట్ల మేర ఉండొచ్చు అనేసి అంచనా. అయితే ఈ MQ-9B డ్రోన్లు అన్నటువంటివి ఎక్కువ ఎత్తులో విహరిస్తాయి. అంతేకాదు ఇవి 35 గంటలకు పైగా ఒకేసారి గాల్లో ఉండగలవు. 4 హెల్ఫైర్ క్షిపణుల్ని, 450 కిలోల బాంబుల్ని కూడా ఈ MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు అన్నటువంటివి మోసుకెళ్లగలవు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చట్టాల్ని అలాగే నమోదు నిబంధనల్ని వీటిని ఉల్లంఘించే రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టులో రీసెంట్గా ఒక కేసు అనేది వేయటం జరిగింది. దీని నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లకి రాజకీయ పక్షాలు ఉచిత హామీలు ఇవ్వటాన్ని ఒక ప్రలోభపరిచేటటువంటి చర్యగా ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లేదా RPA చట్టం అంటాం. RPA చట్టం 1951
ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం గుర్తించాలి అన్నట్టుగా కూడా ఇందులో విజ్ఞప్తి చేయటం జరిగింది. అలాగే ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కల్పించాలి అన్నట్టుగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద సుప్రీంకోర్టులో విచారణ అనేది జరగబోతోంది. అయితే మన భారతదేశంలో ఇప్పుడు నేషనల్ పార్టీస్ లేదా జాతీయ పార్టీలు అనేసి పిలుస్తాం. అలా నేషనల్ పార్టీలు ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. అందులో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ అన్నటువంటిది, రెండవది బీజేపీ అన్నటువంటిది, మూడవది కాంగ్రెస్, అలాగే నాలుగవది సిపిఐఎం అన్నటువంటిది, అలాగే ఎన్పిపి అన్నటువంటిది నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఫస్ట్ నేషనల్ పార్టీ కూడా. అలాగే 6వ నేషనల్ పార్టీ ఏంటి? ఇది నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇది కాకుండా రికగ్నైజ్డ్ పార్టీస్ అన్నటువంటివి ఇప్పుడు మన దేశంలో 56 ఉన్నాయి. 56 రాజకీయ పార్టీలు అనేటటువంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి అంటే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటాము. అలా ఎన్ని అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి అంటే 2796 అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అనేవి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అన్నటువంటివి ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అన్నటువంటిది కొన్ని ఆబ్జెక్ట్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే అది నేషనల్ పార్టీనా లేదా స్టేట్ పొలిటికల్ పార్టీనా అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది డిసైడ్ చేస్తుంది. సో చట్టాలని నమోదు నిబంధనల్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ రాజకీయ పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనేసి నిర్ణయించిన తర్వాత దాన్ని రద్దు చేసే అధికారం అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. సో అలా గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి అన్నట్టుగా ఈ పిటిషన్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2023వ సంవత్సరానికి గాను ఆన్లైన్లో ప్రపంచం అంతా వెతికినటువంటి పదాల్లో ఎక్కువ వెతికిన పదం అథెంటిక్ అన్నటువంటి పదాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా వెతికారు. అలాగే డీప్ ఫేక్ అన్నటువంటిది ఇంకొక పదం. డీప్ ఫేక్ అన్నటువంటిది ఒకటి, కానీ అథెంటిక్ అన్నటువంటిది ఎక్కువ మంది వెతికినటువంటి పదం. డీప్ ఫేక్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించి వీడియో కానీ ఆడియో కానీ ఫోటో కానీ వాటిని మార్చి అతను లేదా ఆమె చేయనటువంటి పనిని కూడా చేసినట్టుగా, పలకనటువంటి మాటల్ని పలికినట్టుగా, అలాగే ఫోటోలో లేకపోయినా ఉన్నట్టుగా చూపించటమే డీప్ ఫేక్. అంటే డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్ అనేసి పిలుస్తూ ఉంటాము. గుర్తుంచుకోవాలి, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్గా ఫోటోలు, వీడియోలు, ఆడియోలు తీసుకురావటమే, క్రియేట్ చేయటమే డీప్ ఫేక్ యొక్క లక్ష్యం. ఇది పాజిటివ్గాను వాడుకోవచ్చు, నెగిటివ్గాను వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా దీన్ని నెగిటివ్ పర్పస్కే వాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మ్యారియం వెబ్స్టర్ కంపెనీ ప్రకారం చూస్తే ఎక్కువగా 2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసినటువంటి వర్డ్ వచ్చేసరికి అథెంటిక్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అన్నటువంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో మన భారత వృద్ధి రేట్ అనేది 6.4% ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. గతంలో ఇది 6% అనేసి అంచనా వేస్తే ఇప్పుడు 6.4% ఇది పెంచింది. అంతేకాదు ఇంకా గుర్తుంచుకోవాలి, వచ్చే సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాని 6.9% నుంచి 6.4%కి తగ్గించడం జరిగింది. దీనికి రీజన్స్ ఏం చెప్పింది? అంతర్జాతీయ వృద్ధి అనేటటువంటిది తగ్గుతూ వస్తోంది. అలాగే వడ్డీ రేట్ల పెంపు ప్రభావం అనేటటువంటివి మన దేశ వృద్ధికి సవాలుగా నిలుస్తాయి. అందుకే ఈ యొక్క వృద్ధి రేటు అంచనాని కుదిస్తూ ఉన్నామన్నట్టుగా ఈ సంస్థ చెప్తోంది. ఇది కాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంక్, అలాగే ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే ఫిచ్ ఈ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.3%గా అంచనా వేయటం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానేమో ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా 6.5% వృద్ధి రేటును అంచనా వేసింది. అయితే 2022-23లో అంటే చివరి సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు 7.2%గా నమోదైంది. ఇది గమనించాలి. నెక్స్ట్ చూడండి, యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేరే పేరుని పెట్టడం జరిగింది. ఏం పేరు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నటువంటిది. దీనికి ట్యాగ్ లైన్ చూడండి, ఆరోగ్యం పరమం ధనం అన్నటువంటిది దీని యొక్క ట్యాగ్ లైన్. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అన్నటువంటిది అన్ని శాఖలకు కూడా నోటిఫై చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సూర్య కిరణ్ అన్నటువంటి ఎక్సర్సైజ్. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఏ దేశాలకు మధ్య జరుగుతుంది? ఇండియాకి మరియు నేపాల్కి. అందులో ఇప్పుడు జరిగేటటువంటిది 17వ ఎడిషన్.
ఇది ఉత్తరాఖండ్లో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 7వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇండియాకి నేపాల్కి మధ్య ఈ సూర్యకిరణ్ అనేటటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దీని కింద ఏంటి, జంగిల్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఏవైతే మౌంటైనస్ టెరైన్స్లో నిర్వహిస్తారో అవి, అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్, వీటన్నింటినీ కూడా యునైటెడ్ నేషన్ చార్టర్ ఏదైతే పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి సంబంధించి ఉందో వాటి కింద వీటన్నింటికి సంబంధించి వీటి యొక్క ఇంటరాపరబిలిటీని, అంటే రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవటం కోసం ఈ సూర్యకిరణ్ అన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నటువంటిది దోహదపడుతుంది. నెక్స్ట్ చూడండి, నారాయణప్ప. ఎందుకు ఇతను న్యూస్లో ఉన్నారు అంటే రీసెంట్గా ఇతనికి కర్మవీర్ చక్ర అవార్డు అన్నటువంటిది వచ్చింది బ్రాంజ్కి సంబంధించి. అలాగే రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్కి కూడా ఇతను ఎంపికయ్యారు. అయితే ఇతను అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మల్లాపురం విలేజ్కి చెందినటువంటి వాళ్ళు. ఇతను ఒక మార్జినల్ ఫార్మర్ అనమాట. అయితే అతను ఏటీఎం, ఎనీ టైమ్ మనీ అనేటటువంటి మోడల్ని ఉపయోగించి ఈ యొక్క అగ్రికల్చర్లో చాలా చేంజ్ని తీసుకురావటం జరిగింది. ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ని ఆయన అచీవ్ చేశారు అన్నట్టుగా ఈ కర్మవీర్ చక్ర అవార్డుకి ఇతను ఎంపికయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఎప్పుడు నిర్వహిస్తాం? ప్రతి సంవత్సరం నవంబర్ 25వ తేదీన. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఉమెన్కి సంబంధించి ఎవరైతే వైలెన్స్కి సంబంధించిన విక్టిమ్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, రేప్ కావచ్చు, ఇలా వివిధ రకాల ఈ వైలెన్స్కి సంబంధించిన విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, వాళ్ళ గురించి కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే దీనిని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 25వ తేదీన జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి చూడండి, యునైట్, ఇన్వెస్ట్ టు ప్రివెంట్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, తెలుగు సాహిత్య సముద్ధారకుడిగా ప్రఖ్యాతి పొందినటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ లేదా సిపి బ్రౌన్, ఈయన యొక్క 8వ జయంతిని నవంబర్ 10వ తేదీన నిర్వహించటం జరిగింది. 8వ జయంతిని, 225వ జయంతిని ఇతను కోల్కతాలో జన్మించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, నవంబర్ 10వ తేదీన ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు అంటే బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్ అన్నటువంటిది. మనం చూస్తే 1999లో హంగేరీ ప్రపంచ సైన్స్ మహాసభను నిర్వహించడం జరిగింది. ఎవరెవరు నిర్వహించారు అంటే యునెస్కో అన్నటువంటిది, అలాగే అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞాన మండలి అన్నటువంటిది. ఇవి సంయుక్తంగా హంగేరీ ప్రపంచ సైన్స్ మహాసభని నిర్వహించటం జరిగింది. దాని తర్వాత 2002వ సంవత్సరం నుంచి యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి, చైనా ఆతిథ్యం ఇచ్చినటువంటి పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పట్టీలో 5వ స్థానంలో నిలిచింది. మరి మన భారతదేశం సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఎంత అంటే 110. అందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి. అయితే ఇందులో పారా అథ్లెట్లు 521 పతకాలు, అది కూడా చైనాకి సంబంధించిన పారా అథ్లెట్లు 521 పతకాలతో మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో ఇరాన్ ఉంది. మనమెంత 5వ స్థానంలో ఉన్నాము. చివరిగా చూడండి, మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే భారతదేశం. మన భారతదేశం జపాన్ మీద గెలిచింది. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్లు ఆడితే ఈ 7 మ్యాచ్ల్లో కూడా భారత్ అన్నటువంటిదే గెలిచింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.